హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు నా ప్రియ ప్రపంచం. వెల్కమ్ బ్యాక్ టు న్యూ ఎపిసోడ్. సో నేను ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను అనమాట. సో నెక్స్ట్ వీడియో ఏం చూడాలి అనుకుంటున్నారని చెప్పి చాలా మంది నాకు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కలెక్షన్స్ చూపించమని ఓట్ చేశారు. సో మీ అందరి కోసమే ఇవాళ వీడియోలో నా లేటెస్ట్ ఆర్టిఫిషియల్ కలెక్షన్స్ అన్ని చూపించబోతున్నాను. సో ఈ పీసెస్ ఏంటంటే మోస్ట్లీ నేను ఒక స్పెసిఫిక్ బ్రాండ్ నుంచి పర్చేస్ చేశాను. అదర్ దాన్ దట్ వేరే పీసెస్ కూడా ఉన్నాయి. ఏవేవి ఎక్కడెక్కడి నుంచి పర్చేస్ చేశానో అవన్నీ కూడా నేను డీటెయిల్గా చెప్తాను. ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో అస్సలు కాదండి. మెయిన్గా నేను ఒక స్పెసిఫిక్ బ్రాండ్ చెప్తున్నాను కదా. సో వాళ్ళ దగ్గర ఏంటంటే మెయిన్ థింగ్ ప్రైసింగ్, లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్స్ నాకు బాగా నచ్చుతాయి. బయట కంపారిటివ్లీ నాకు వీళ్ళ దగ్గర వెరీ రీజనబుల్ గా అయితే అనిపిస్తుంది. సీరియస్లీ హోల్సేల్ జ్యువెలరీ, హోల్సేల్ కాస్టింగ్ అయితే ఉంటుంది అనమాట. వన్ స్మాల్ డిస్క్లైమర్ అండి, ఏంటంటే నేను చిన్న సింపుల్ జ్యువెలరీ అయితే ఇష్టపడతాను అనమాట. సో అలాంటి పీసెసే కొంటూ ఉంటాను. అండ్ కొన్ని హెవీ ఇయర్ రింగ్స్ కూడా కొన్నాను. దట్ ఈస్ ఫర్ మై షూటింగ్స్ అండ్ ఆల్. అండ్ ఈ వీడియోలో ఒక హెవీ హారం కూడా చూపించబోతున్నాను. సో అన్ని కలెక్షన్స్ అయితే బ్యూటిఫుల్ గా ఉండబోతున్నాయి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ దోస్ హు ఆర్ వాచింగ్ దిస్ పేజ్ ఫర్ ద ఫస్ట్ టైం, హాయ్ హలో, నా పేరు స్నేహప్రియ. నేను ఫ్యాషన్, లైఫ్ స్టైల్, బ్యూటీ, మేకవర్స్ ఇలాంటి టాపిక్స్ పైన అయితే వీడియోస్ చేస్తుంటాను. ఒకవేళ ఇది మీ ఇంట్రెస్ట్ క్రైటీరియా అయితే తప్పకుండా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని క్లిక్ చేసి నేను కొత్త వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా డిలే చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫాస్ట్ గా కలెక్షన్స్ అన్ని చూపిస్తాను. మీరు చూస్తున్నారు కదా, చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ సీరియస్లీ ఎంగేజ్మెంట్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి యూట్యూబ్ లో ఒక ఛానల్ గ్రో అవ్వడానికి. మీలో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. నేను ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా అటాచ్ చేశాను. ఇన్ఫాక్ట్ లాస్ట్ వీడియోలో కూడా నేను మీకు మెన్షన్ చేశాను. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి, వీడియోస్ చూస్తున్నారు, నచ్చింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసేస్తే ఏమవుతుంది చెప్పండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా. అలాగే నా వీడియోస్ లో ఏం నచ్చినా మీకు నచ్చకపోయినా ఏం పర్వాలేదు, నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మీరు పెట్టే ప్రతి కమెంట్కి నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. మీ కమెంట్స్ అన్ని చదువుతూ ఉంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్ రింగ్స్ చూద్దాము. ఫస్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి చూడండి. మరి పైన అమ్మవారు వచ్చారు, మధ్యలో రూబీ, అలాగే చిన్న స్టోన్స్ తో డీటెయిలింగ్ వచ్చి ఎలాంగేటెడ్ గా ఉంటాయి అనమాట. ఇయర్ రింగ్స్ కొంచెం హెవీ అయితే ఉంటాయండి. మీరు కనుక హెవీ ఇష్టపడని వాళ్ళు, హెవీ పెట్టడం అలవాటు లేదు అనుకుంటే మాత్రం ఇలాంటివి పిక్ చేయకండి, ఎందుకంటే కష్టంగా ఉంటుంది. ఒకవేళ లేదు మనం పెట్టాలి ఇలాంటివి అని అనుకుంటే నేను మీకు ఇంతకుముందు షార్ట్ లో ఆల్రెడీ మీకు షేర్ చేశాను. లైక్ మనకి ఇయర్ రింగ్స్ కి సపోర్టింగ్ వస్తుంది అనమాట, ఇలా చిన్న థ్రెడ్ లాగా వస్తుంది అనమాట, ఇన్విజిబుల్ థ్రెడ్. సో అది పెట్టేసుకుంటే మీకు చెవులు ఆగకుండా ఉంటుంది. సో ఇయర్ రింగ్స్ ఏంటంటే నా షూట్స్ కోసం పనికొస్తుందని నేనైతే పర్చేస్ చేశాను. నేను మీకు ఇక్కడ సైడ్ ఇంకా డీటెయిల్డ్ గా క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తానండి. నెక్ కి సింపుల్ గా ఒక చైన్ వేసేసుకున్నా, ఇంత పెద్ద ఇయర్ రింగ్ పెట్టుకుంటే షూట్స్ కి బాగుంటుంది లుక్ అని చెప్పేసి సో ఇయర్ రింగ్స్ ఒకటి తీసుకున్నాను. అండ్ అక్కడి నుంచి ఇప్పుడు కోరల్ ఇయర్ రింగ్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, కోరల్ బుట్టలు అయితే తీసుకున్నాను అనమాట. బుట్టలు వచ్చేసి ఈ విధంగా వచ్చినాయి. ఇక్కడ పైన అమ్మవారు అండ్ ఇదంతా కూడా కోరల్స్ వచ్చేసి చిన్న స్టోన్స్, అలాగే పర్ల్స్ అండ్ గోల్డ్ బీడ్స్ తో ఈ విధంగా హ్యాంగింగ్స్ అయితే వచ్చేసినాయి. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. మనం ట్రెడిషనల్ గా శారీస్ కట్టుకున్నా లేకపోతే ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకున్నా కూడా ఈ బుట్టలు పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఫాస్ట్ గా పీసెస్ అయితే చూపించుకుంటూ వెళ్ళిపోతున్నానండి, ఎందుకంటే మనకి వీడియో లెంత్ మరీ లాంగ్ అయిపోతుంది లేకపోతే. సో ఇంకో పీస్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది, చాంద్ బలీస్ లాగా అయితే వస్తుందండి. పైన ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేసి రూబీతో, అలాగే గ్రీన్ కలర్ బీట్ తో, గ్రీన్ కలర్ స్టోన్ తో, వైట్ స్టోన్స్ తో, అలాగే పర్ల్స్ తో ఇలా డిఫరెంట్ గా అయితే యూనిక్ గా వచ్చేసింది. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. కంపారిటివ్లీ ఇంతకు ముందు నేను మీకు చూపించిన 2 పీసెస్ కన్నా ఇదైతే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇది ఎవరైనా కూడా హ్యాపీగా క్యారీ చేసుకోవచ్చు. ఇంటికి అసలు ఈ జ్యువెలరీ పీసెస్ అన్ని నేను ఎక్కడి నుంచి పర్చేస్ చేశానో మీకు చెప్పలేదు కదా. సో ఇప్పుడు మీరు చూసిన ఈ జ్యువెలరీ పీసెస్ అన్ని అండ్ అప్కమింగ్ వచ్చే జ్యువెలరీ అన్ని కూడాను సుధీర్ కేటీ నుంచి నేను పర్చేస్ చేశాను. వీళ్ళకి ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి. ఆ డీటెయిల్స్ అన్ని నేను మీకు ఇచ్చేస్తాను. అయితే వీళ్ళు విజయవాడలో ఒక బ్రాంచ్ పెట్టారు. ఇంకా హైదరాబాద్ లో మనకి ఫిజికల్ గా బ్రాంచ్ అయితే లేదండి, విజయవాడలో ఒక బ్రాంచ్ పెట్టారు. సో మా అత్తగారు వాళ్ళ ఇల్లు ఎలాగో విజయవాడ కాబట్టి సో విజయవాడ వెళ్ళినప్పుడల్లా నేను ఖచ్చితంగా సుధీర్ కేటీకి అయితే వెళ్తాను. అక్కడి నుంచి నాకు నచ్చిన సింపుల్ కలెక్షన్స్ అన్ని కూడా పర్చేస్ చేస్తుంటాను. ఇన్ఫాక్ట్ రీసెంట్ గా మా ఫ్యామిలీ ఫంక్షన్ కోసం ఒక హెవీ పీస్ కూడా నేను అక్కడి నుంచే పర్చేస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టడ్స్ అండి. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా అండ్ హెవీగా కనిపిస్తాయి. సో నవరత్నాల కాన్సెప్ట్ లో అయితే చేశారనమాట. శారీస్ కట్టుకున్నప్పుడు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. రీసెంట్ గా నేను కృష్ణాష్టమికి యశోదలాగా వేసినప్పుడు అప్పుడు నేను ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను, చాలా బ్యూటిఫుల్ గా సెట్ అయిపోయింది. ఆ పిక్చర్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. తర్వాత ఒక బ్రేస్లెట్ ఉందండి, అది చూపిస్తాను. ఇది కూడా ఏంటంటే ఈ విధంగా మల్టీ కలర్ లో అయితే వచ్చేస్తుంది. మనకి మల్టీ కలర్స్ కూడా మనకి ఏంటంటే పేస్టల్ టోన్స్ లో వచ్చేస్తుంది అనమాట. సో శారీస్ కట్టుకున్నప్పుడు ఒక హ్యాండ్ కి బ్యాంగిల్ వేసుకుంటే ఇంకో హ్యాండ్ కి ఈ విధంగా బ్రేస్లెట్ పెట్టుకుంటే కూడా బాగుంటుంది. మనకి మల్టీ కలర్ వచ్చింది కాబట్టి దేనిపైన కూడా సెట్ అయిపోతుంది.
సో ఇనిషియల్గా వీళ్ళ దగ్గర 1-2 పీసెసే పర్చేస్ చేశానండి. క్వాలిటీ కానీ ప్రైసింగ్ కానీ నాకు చాలా నచ్చి ఇంక నేను వాళ్ళకి సీరియస్లీ రెగ్యులర్ కస్టమర్ని అయితే అయిపోయాను. నెక్స్ట్ వచ్చేసి సూర్యుడు చంద్రుడు తీసుకున్నానండి. ఇది ఒకటి రీసెంట్ పర్చేస్ అనమాట. ఇది సూర్యుడు, ఇది వచ్చేసి చంద్రుడు. మోస్ట్లీ ఇప్పుడు నేను మీకు చూపించే జ్యువెలరీ పీసెస్ వాళ్ళ దగ్గర స్టాక్ లో ఉంటుందనే అనుకుంటున్నా. ఇవైతే ఎప్పటికప్పుడు రీస్టాక్ చేస్తూనే ఉంటారు సూర్యుడు చంద్రుడు. ఆల్మోస్ట్ థర్డ్ టైం రీస్టాక్ చేసినప్పుడు నేను ఇది పర్చేస్ చేశాను అనమాట. నాకు దొరకలేదు, నేను డైరెక్ట్ గా చూసే పర్చేస్ చేసుకుందాం అనుకున్నా, ఆన్లైన్ లో కాకుండా. మీరు ఒకవేళ విజయవాడలో ఉంటే హ్యాపీగా డైరెక్ట్ గా స్టోర్ విజిట్ చేసి అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చండి. సింపుల్ చైన్స్ కూడా ఎక్కువ నేను ప్రిఫర్ చేస్తాను అనమాట. సో అందులో భాగంగానే ఈ బాల్స్ చైన్ ఒకటి తీసుకున్నానండి. సో ఈ విధంగా వస్తుంది. కొంచెం పెద్ద పెద్ద బాల్స్ నుంచి చిన్న చిన్న బాల్స్ అండ్ 1 పర్ల్ తో ఇలా అయితే వస్తుంది అనమాట. సింపుల్ శారీ ఏదైనా వేసుకున్నప్పుడు ఈ చైన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకో సింపుల్ నెక్ చైన్ చూపిస్తాను. ఇది వచ్చేసి చైన్ నార్మల్ గా ఉంటుంది. సో ఇది చూడండి, చైన్ ఈ విధంగా నార్మల్ గా ఉంటుంది, బట్ లాకెట్ అయితే ఇలా వస్తుంది అనమాట. వైట్ స్టోన్స్ అలాగే చిన్న రూబీతో సింపుల్ స్మాల్ చైన్ అనమాట. బాగుంటుంది పెట్టుకుంటే, డ్రెస్సెస్ కి కానీ సింపుల్ సారీస్ కట్టుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. దెన్ లేయర్ చైన్ ఒకటి నాకు వెళ్ళినప్పుడు అనుకోకుండా కనిపించింది అండ్ బాగా నచ్చింది. సో అదొకటి తీసుకున్నానండి. ఇలాగ 3 లేయర్స్ లో అయితే వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు బాగా ట్రెండ్ కూడా అవుతుంది. ఇన్ఫాక్ట్ ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది. ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 1 ఇయర్ నుంచి లేయర్ చైన్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. సో ఇది వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది. చూడండి, 3 లాకెట్స్ తో మనకి ఈ విధంగా స్టెప్ వైజ్ 3 లేయర్స్ అయితే వస్తాయి అనమాట. మనకి చైన్ వచ్చేసి 2 పెట్టెలు అయితే వస్తుంది. ఇది కొంచెం మనకి లెంత్ కిందకే వస్తుంది అనమాట. పిల్లలకి పెట్టినా కూడా మనం పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ విధంగా చిన్నగా సింపుల్ స్టడ్స్ అయితే వచ్చేసినాయి. దెన్ నాకు షూట్స్ కి యూజ్ అవుతుందని చెప్పి ఒక హెవీ నల్ల పూసలు అయితే పర్చేస్ చేశానండి. సో ఈ విధంగా వస్తుంది నల్ల పూసలు. అంత స్పెషల్ అని నేను ఏం చెప్పను, బట్ కొంచెం హెవీ పీస్ కావాలని చెప్పి ఇదైతే పర్చేస్ చేశాను. సో డబుల్ లేయర్ లో అయితే వస్తుంది. ఇది కూడా మనకి సింపుల్ గా శారీస్ వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. సో దీనికి ఇయర్ రింగ్స్ అయితే మ్యాచింగ్ రాలేదండి. దీని ఇయర్ రింగ్స్ నేనే మ్యాచ్ చేసుకున్నాను వాళ్ళ దగ్గరే ఉంటే బ్లాక్ బీడ్స్ తో. సో ఇయర్ రింగ్స్ అయితే నేను పర్చేస్ చేసుకున్నాను. నేను ఒక వీడియోలో కూడా ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను, చాలా నిండుగా ఉంటుంది. సో దానికి మ్యాచ్ చేసేసాను అనమాట. ఇంకొక సింపుల్ చైన్ చూపిస్తానండి. ఇది వచ్చేసి మనకి పాత కాలంలో మన చైన్స్ వచ్చేవి కదా, ఐ డోంట్ నో వాటిని ఏమనే వాళ్ళము. సో ఇదిగోండి ఈ విధంగా వస్తుంది కదా. సో ఇలాంటి చైన్ కి వీళ్ళ దగ్గరే చూసాను మళ్ళీ నేను తర్వాత. నా చిన్నప్పుడు చూసాను, తర్వాత మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. సో ఆ చైన్ కి ఇలా సింపుల్ గా లాకెట్ ఇచ్చేసారు. భలే బ్యూటిఫుల్ గా అనిపించింది. ఎంత సింపుల్ గా ఉందో. అండ్ చైన్ కి మధ్యలో మనకి ఈ విధంగా లావెండర్ బీడ్స్ అయితే వచ్చేసినాయి. అలా ఒక 2 టైమ్స్ అయితే లావెండర్ బీడ్స్ కంటిన్యూ అయిపోయినాయి అనమాట. నేను మీకు డీటెయిల్డ్ గా ఎలాగో క్లిప్పింగ్ యాడ్ చేస్తాను, మీరు చూడండి. సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయండి సెట్. సో సేమ్ లాకెట్ ఎలా వచ్చిందో సేమ్ అదే దీనిలో మనకి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అదే ప్యాటర్న్ లో మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసినాయి. నెక్స్ట్ నెక్లెస్ చూపిస్తాను, చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఈ పీస్ నేను యాక్చువల్ గా హాఫ్ సారీ ఒకటి స్టైల్ చేసినప్పుడు పెట్టుకున్నాను, మీరు ఒక్కసారి చెక్ చేయండి. ఇది చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. మొత్తం అంతా వైట్ స్టోన్స్ వచ్చేసి మధ్యలో మనకి రూబీ వస్తుంది అనమాట. ఇవంతా ఏంటంటే అన్కట్ డైమండ్స్ లుక్ లాగా అయితే వస్తుందండి. స్టోన్స్ మనకి నార్మల్ గా అయితే ఉండదు, విక్టోరియన్ పాలిష్ అయితే ఉంటుంది అనమాట. బ్యూటిఫుల్ గా ఉంది. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ విధంగా సింపుల్ ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారు. సో నాకు ఇయర్ రింగ్స్ చాలా సింపుల్ గా అనిపించినాయి. సో నేను ఈ సెట్ మీదకి ఇంకో ఇయర్ రింగ్స్ పర్చేస్ చేశాను. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి వెళ్ళినప్పుడు నాకు ఇయర్ రింగ్స్ బాగా నచ్చినాయండి. అండ్ దీనికి మ్యాచ్ అవుతాయని చెప్పి ఇదైతే పర్చేస్ చేశాను. అండ్ ఇంతకుముందు నేను చూపించిన నెక్లెస్ వచ్చేసి అరౌండ్ 800 ఆ రేంజ్ లో అయితే ఉంది. సో దానికి మ్యాచ్ అవ్వడానికి ఇయర్ రింగ్స్ కూడా నేను పర్చేస్ చేశాను. ఇవి నాకు 550 ఆ రేంజ్ లో అయితే పడిందండి. తర్వాత నేను సుధీర్ కేతి నుంచి ఫ్యామిలీ ఫంక్షన్ కోసం ఒక హెవీ పీస్ పర్చేస్ చేశానని చెప్పాను కదా. ప్రాబబ్లీ మీరు చూసే ఉంటారు నేను పెట్టుకోవడం, నేను ఒక రీల్లో కూడా పెట్టాను. సో హారం వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. మొత్తం అంతా కూడా గుత్త పూసలు అనమాట. మధ్యలో అమ్మవారు, మనకి అక్కడక్కడ మనకి ఎమరాల్డ్స్ వస్తాయి. ఎక్కువగా హైలైట్ అంటే పూసలే అనమాట. అండ్ వైట్ స్టోన్స్ తో డామినేటెడ్ గా ఉంటుంది. అమ్మవారి ఫేస్ చూస్తున్నారు కదా ఎంత చక్కగా డీటెయిలింగ్ ఉందో. సో ఇది వచ్చేసి మనకి మినీ హారం లాగా అయితే వస్తుంది అనమాట. చాలా హెవీ పీస్ అండి. సింగిల్ పీస్ పెట్టుకుంటే సరిపోతుంది, మనకి ఎక్కువగా ఇంకేమీ యాడ్ చేసుకోకర్లేదు. ఈ సెట్ ఎంత హెవీగా ఉందో ఇయర్ రింగ్స్ కూడా అంతే హెవీగా వచ్చినాయి. సో ఈ విధంగా వచ్చినాయి అనమాట ఇయర్ రింగ్స్. పైన వచ్చేసి చిన్నగా ఎమరాల్డ్ స్టోన్ వచ్చేసి అమ్మవారితో మంచిగా గుత్త పూసలు వచ్చేసి హెవీ పీస్ హెవీ ఇయర్ రింగ్స్ అనమాట ఇది కూడా. సో ఈ సెట్ నేను పెట్టుకున్నప్పుడు పిక్చర్ నాకు దొరికితే నేను మీకు ఇక్కడ పక్కన స్క్రీన్ షాట్ అయితే యాడ్ చేసేస్తాను. కానీ నాకు చాలా నచ్చింది. నేను ఒక బడ్జెట్ అనుకొని వెళ్తే ఖచ్చితంగా నాకు ఆ బడ్జెట్లో దొరుకుతుంది. నేను బిలో 25 ఆ రేంజ్ లో అనుకున్నాను. నాకు ఈ సెట్ వచ్చేసి అరౌండ్ 27
ఇంకా 27 ఆర్ 23 సంథింగ్ ఈ రేంజ్లో అయితే పడింది అంటే మెయిన్గా వీళ్ళ ప్రైసింగ్కి నేను పడిపోయానండి. అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా అలానే ఉంటుంది. అలా అని చెప్పి ఫేడ్ అయిపోయి స్టోన్స్ ఊడిపోవడం ఇవైతే నేను ఇప్పటిదాకా ఇష్యూ ఫేస్ చేయలేదు. సో ఇప్పటి వరకు మీరు చూసిన కలెక్షన్స్ అన్ని కూడా సుధీర్ కేటీ నుంచి. ఇప్పుడు నేను ఎస్ఎల్పి వాళ్ళ దగ్గర నుంచి ఎస్ఎల్పి జ్యువెలరీ నుంచి ఒక నెక్ పీస్ పర్చేస్ చేశాను. సింపుల్గా డెలికేట్గా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఈ పీస్. సో చూడగానే నాకైతే ఇది బాగా అనిపించింది. నాకైనా కూడా పిల్లలకైనా కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. సో పీస్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. మనకి చూడగానే ఒక డైమండ్ లుక్లో అయితే వస్తుంది అనమాట. మధ్యలో మనకి సింగిల్గా ఒక చిన్న స్టోన్ ఎమరాల్డ్ స్టోన్ అయితే ఇచ్చేసారు. సో దీని ఇయర్ రింగ్స్ నాకు ఇంకా క్యూట్గా అనిపించినాయి అండి. చిన్న ఇయర్ రింగ్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో, చిన్న చిన్న అకేషన్స్కి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఈ పీస్ వచ్చేసి నాకు అరౌండ్ 800 రూపీస్ అయితే పడింది. వరలక్ష్మి వ్రతం ఆ టైంలో అయితే పర్చేస్ చేశాను అండ్ పండగకి కూడా పెట్టుకున్నాను. నేను మీకు ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను. తర్వాత వాళ్ళ దగ్గరే నాకు ఒక బుట్టలు బాగా నచ్చినాయి. అంటే మీడియం వెయిట్లో నేను ఇంతకుముందు మీకు చూపించినవన్నీ కూడా హెవీ వెయిట్ ఉన్నాయి కదా. సో మీడియం వెయిట్లో నాకు బుట్టలు కావాలని ఎప్పటి నుంచో చూస్తున్నాను. సో నాకు వీళ్ళ దగ్గరే ఒక బుట్టలు అయితే దొరికింది. నథింగ్ యూనిక్ బట్ నా ఫేస్కి ఇది బాగుంది అనిపించింది అనమాట. సో రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ వచ్చేసి వస్తే మనకి యూజువలీ ఏ శారీ కట్టుకున్నా కూడా సెట్ అయిపోతుంది. శారీ అయినా కూడా మనం ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నా కూడా సెట్ అయిపోతుంది. ఇది నాకు అరౌండ్ 350 ఆ రేంజ్లో అయితే వచ్చినాయండి ఈ ఇయర్ రింగ్. లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఒక బ్యాంగిల్స్ చూపిస్తానండి. సో ఈ బ్యాంగిల్స్ ఏంటంటే నిక్కీ జ్యువెలర్స్ అని షాప్ చందానగర్ దగ్గర ఉందండి షాప్. వీళ్ళకి ఆన్లైన్ జ్యువెలరీ కూడా ఉందన్నమాట. సో యాక్చువల్గా వాళ్ళ దగ్గర ఏదైనా నెక్ పీస్ ఏమైనా నచ్చితే చూద్దామని చెప్పి వెళ్ళాను. వాళ్ళ దగ్గర నాకు ప్రైసింగ్ అంత నచ్చలేదు, హై ప్రైసింగ్ అని అయితే అనిపించింది. అట్ ద సేమ్ టైం కలెక్షన్స్ కూడా హ్యూజ్ కలెక్షన్స్ అయితే లేవు. నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. బట్ అనుకోకుండా వాళ్ళ డిస్ప్లేలో నాకు ఈ బ్యాంగిల్స్ అయితే నచ్చినాయి అనమాట. సో చూడగానే నచ్చి తీసేసుకున్నా. అమ్మవారు వచ్చేసి మనకి మొత్తం అంతా కూడా వైట్ స్టోన్స్తో స్టడ్డెడ్ అయితే వచ్చేసింది అనమాట. డైమండ్ బ్యాంగిల్స్ టైప్లో అయితే లుక్ అయితే వచ్చేస్తుంది. సో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో ఇది ఒక్కటే నేను వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి అరౌండ్ 1100 రూపీస్ అయితే పడింది అనమాట. ఇంకా జ్యువెలరీ పీసెస్ అయితే చూపించడానికి నేను చాలానే పక్కన పెట్టానండి. బట్ వీడియో లెంత్ ఆల్రెడీ ఎక్కువైపోతుంది. సో అందుకని ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా మీరు జ్యువెలరీ కలెక్షన్స్ చూడాలి అనుకుంటే నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి సార్. అండ్ వీడియో మొత్తం చూసేసారు కదా. సో ఈ వీడియోలో మీరు చూసిన కలెక్షన్స్లో మీ ఫేవరెట్ ఏంటి నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇప్పటివరకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ బిగ్ షౌట్ అవుట్ టు సుధీర్ కేటీ అండ్ వాళ్ళ ప్రైసింగ్ కి కానీ వాళ్ళు ఇచ్చే లేటెస్ట్ డిజైన్స్ కి కానీ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి. డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తాను. అండ్ యూ కెన్ ఆల్సో ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా సేమ్ యాజ్ మన యూట్యూబ్ ఛానల్ నేమ్ నా ప్రియ ప్రపంచం. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చేస్తాను. అలా డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా లింక్ ప్రొవైడ్ చేసేస్తాను. సో ఇన్స్టాగ్రామ్లో చాలా లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఆల్ షేర్ చేస్తూ ఉంటానండి. సో అక్కడ ఫాలో అవ్వకపోతే మీరు ఫాస్ట్గా ఫాలో అయిపోండి. ఇంకో మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.